సూర్యాపేట జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది బీఆర్ఎస్. తమ అభ్యర్థులను ప్రత్యేక ప్రాంతానికి తరలించింది. నిన్న రాత్రి 44 మంది అభ్యర్థులను ప్రత్యేక ప్రాంతానికి తరలించగా ఇవాళ మరో 4గురిని క్యాంపుకు తరలించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ క్యాంపులో 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ కూడా పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను రేపటి కౌంటింగ్ కూడా హాజరు కాకుండా ఎత్తుగడ వేస్తుంది. నేరుగా ఈ నెల 16వ తేదీన జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరు కాబోతున్నారు. అలాగే హైదరాబాద్ లో క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అంటే కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలోనే నిన్న పోలింగ్ ముగిసిన వెంటనే ఇటు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులందరితో ఇటు క్యాంపు రాజకీయాలు ప్రారంభించుకోవచ్చు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన 43 మందిని ఆ క్యాంపుకు తరలించారు. మరొక 4గురిని ఈ రోజు ఉదయం కూడా తరలించడం జరిగింది. మొత్తం 48 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 48 మంది అభ్యర్థుల్లో 3 ఇండిపెండెంట్లు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇటు 11వ వార్డుకు సంబంధించి ఎరువూరి ఇందిరా, అదేవిధంగా ఇటు 27వ వార్డుకు సంబంధించి ఎరువేళ్ల లక్ష్మీకాంతమ్మ, వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెంట్లతో పాటు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు వీరు. దాంతో పాటు 17వ వార్డు అభ్యర్థి నరెడ్ల జ్యోష్ణను కూడా ఈ బీఆర్ఎస్ క్యాంప్ లోనే రాష్ట్ర ప్రాంతానికి తరలించడం జరిగింది. హైదరాబాద్ లోని ఒక రిసార్ట్ లో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లయితే ప్రచారం జరుగుతా ఉంది. అయితే గత 10 ఏళ్లుగా ఇటు సూర్యాపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతా ఉంది. కానీ ఈసారి అధికార పార్టీ ఉండడంతో ఇటు కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు పోటాపోటీగా అంటే ఇటు సగం అటు సగం ఖచ్చిత అభ్యర్థులు గెలుపులు ఉంటాయని చెప్పి బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తమ అభ్యర్థులు ఎవరిని గెలిస్తే వాళ్ళని ఎక్కడ లాక్కుంటారు అని చెప్పి ముందస్తు అప్రమత్తతోనే వాళ్ళని తరలించారని చెప్పి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మరొక కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు తమ కార్యకర్తలను తమ అభ్యర్థులను కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా కానీ ఒక వైపు ఫలితాలు రాకముందే ఇటు క్యాంపు రాజకీయాలకు పాల్పడడం పట్ల ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాధవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.